మామ లైఫ్లో అందరికీ సక్సెస్ అవ్వాలని ఉంటుంది మామ. క్రికెట్ చూస్తాం ప్రతి ఒక్కరికి. నేను క్రికెట్ ఆడి ఆ బౌలింగ్ నేను బాగా వేస్తానేమో, బ్యాటింగ్ నేను బాగా చేస్తానేమో, రెజ్లింగ్ చూస్తే ఆ షాట్ నేను బాగా ఇస్తానేమో, నువ్వు కరాటే చూస్తే ఆ కిక్ నేను బాగా కొడతానేమో. సో దూరం నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంటే వాడికంటే బాగా నేను చేస్తానేమో. ఇఫ్ సపోజ్ ప్రధానమంత్రి మోడీ గారు పాలిస్తున్న ఈ భారతదేశాన్ని చూస్తే ఆయనకంటే బాగా నేను చేస్తానేమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి దూరం నుంచి చూసిన ప్రతి ఒక్కడికి భలే ముచ్చటగా ఉంటుందన్న, నేను చేయగలనేమో అని. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్రతి ఒక్కడు సక్సెస్ నేను చేయగలను, సక్సెస్లోకి నేను వెళ్ళగలను, నేను చేస్తే డెసిషన్ చాలా బాగుంటుంది, వాళ్ళకంటే నేను బాగా ఆలోచించగలను అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుందన్న. కానీ ఆ ప్లాట్ఫామ్ కానీ ఆ పాత్ కానీ మనకు తెలియదు. ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ కానీ పాత్ కానీ మనకు తెలిసినా మనం అందులోకి వెళ్ళాలంటే దాంట్లో చాలా హర్డల్స్ ఉంటాయి. చాలా అంటే అందులోకి వెళ్తే మనం తొక్కేస్తారు. తొక్కడం కాక మనం అక్కడికి వెళ్తే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లోని రాజకీయాల్లోకి వెళ్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, సీఎం కానీ వీళ్ళందరూ ఎన్నో మాటలు పడి, అలాగే ఎన్నో కేసులు ఎదుర్కొని, ఎన్నో నిందలు పడి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ మనం ఖచ్చితంగా అవ్వలేం. కానీ నువ్వు ఒక విషయంలో సక్సెస్ అవ్వగలవు. ఒక మనిషికి సాయం చేసి సక్సెస్ అవ్వగలవు. నీ కుటుంబాన్ని కరెక్ట్ వేలో పట్టుకెళ్ళి వాళ్ళని ప్రాపర్ డిసిప్లిన్తో పెట్టి వాళ్ళని మంచి లెవెల్కి ఎదిగేటట్టు చేయగలం. ఇవన్నీ మనం చేయగలిగింది మళ్ళీ ఈ పాలిటీషియన్స్ వల్లే. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచితే నువ్వు నీ కుటుంబాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుతావు. కాబట్టి నువ్వు ఏదైతే నేను కరెక్ట్గా చేయగలనుకుంటావు ఆ వేని మనం ఎంచుకోవాలి మామ. నువ్వు చేయలేని వేలోకి వెళ్ళి కాళ్ళకు ముళ్ళు గుంచుకొని ఆ ముళ్ళుని మళ్ళీ ఇంకో ముళ్ళతో తీయాలని చెప్పి ఇంకో తప్పు చేసి నీ జీవితాన్ని బొక్కబోర్ల పని చేసుకోకు. ఇది నేను నీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే నేను అటువంటి పనులు చాలా చేస్తూ ఉంటాను మా. అంటే ఏంటి, నేను చేయలేనివన్నీ నేను చేస్తానని చెప్పి ముందుకెళ్ళి బొక్కబోర్లా పడుతుంటాను. అవన్నీ నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను నీకు ఒక అన్నతమ్ముడిగా, లేకపోతే నువ్వు నాకు ఒక అన్నతమ్ముడిగా నేను నీకు ఇది వ్యక్తపరుస్తున్నాను. బ్రదర్, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి, కానీ నీకంటూ ఒక శ్రేయాభిలాష్ ఉంటాడు. ఆ శ్రేయాభిలాష్కి వెళ్ళి అడుగు, అన్నా ఇది చేద్దాం అనుకుంటే ఏమంటాను, వాడిని నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. వాడు చెప్పింది 100% నిజం. అలా నేను నా తండ్రిని నమ్ముతా, నువ్వు నీ తండ్రినో, మీ అమ్మనో, మీ అన్ననో, మీ తమ్మునో ఎవరో ఒకరు నమ్ము, కానీ నీకు నచ్చింది చెయ్యి. నేను చెప్పింది నచ్చితే ఫాలో చేయి, షేర్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ చేయి. జై హింద్.